బీజేపీ పార్టీ హిందువులకి ముస్లింలకు కావచ్చు మిగతా ఇతర మతాల వాళ్ళకి కొంచెం చిచ్చు పెట్టే ప్రయత్నాల మీద సాగే పార్టీ అని చెప్పేసి కొంతమంది వాడుతున్నారు. ఇది నిజంగానే మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అయినా కాదండి. సర్వమత హితం ఉంటది ఇందులో, సర్వమత హితం ఉంటది. ఒకప్పుడు ఈ దేశంలో భారతదేశంలో బతికిన వాళ్ళంతా హిందువులే. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు. హిందూ ధర్మం అనేది సకల ధర్మాలు వెళ్తేనే హిందూ ధర్మం. ఇప్పుడు అల్లాని ఎవరు దేశించడే? అల్లాని దేశించరే, ఏసుక్రీస్తుని దేశించరే. అట్లాంటి ఆలోచన పార్టీ కూడా లేదు అన్నాడు. పార్టీలో అటువంటి ఆలోచన లేదు. ఎవరైనా నోరు గారితో జారొచ్చు, ఎవడన్నా నా ఆశం కూడా అనుకోరా దర్భన నోరు గారితో జారొచ్చు. కానీ సకల మత హితం కోరేదే ఇది. సర్వమత సమానత్వం. కానీ ఒక మతానికి కొమ్ము వాసులు వీలు కాదు దీంట్లో. ఇప్పుడు అదే ఒకే మతాన్ని ఇది సపరేట్ అంటే ముస్లింల భద్రతా భావాన్ని నేనే సృష్టించి ప్రజల అంటే పార్టీ సృష్టించి కాంగ్రెస్ పార్టీ సృష్టించదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఎన్నడూ మనుషులుగా చూడదు, ఓటు బ్యాంకునే చూస్తుంది. ఆ ముస్లింస్ 70 ఏళ్ళ స్వాతంత్రంలో నువ్వు మనుషులుగా చూస్తే వాళ్ళు ఎందరో ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగుపడలే, ఎప్పటికీ అభద్రతా భావంలో వాళ్ళు ఎందుకు బతకాలి? ఈయాడి వరకు అరటి పండ్లు ఎందుకు అమ్ముకోవాలి? వాళ్ళు అరటి పండ్లు లేకపోతే మల్లెపూలు ఈ కొనకుండా మురిగిపోతాయి, కొనకుండా వాడిపోతాయి. దశమటి స్థితిగతులన్నా వాళ్ళు ఎన్నుకోవాలి. వాళ్ళ జీవితాలు ఎందుకు బాగుపడద్దు? పాత వర్షం చూసినా మీరు ఎప్పుడన్నా ఎందుక ఇరుకు సందులు వాళ్ళని అట్లే ఎందుకు బతుకనిస్తాను? వాళ్ళ జీవితాలు బాగు చెప్తా ఉంటే ఎవరైనా అడ్డ ఉన్నాడా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించేది అనేక సంవత్సరాలు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కదా. వీళ్ళైతే వాళ్ళకి సపోర్టే కదా. బీజేపీ ఇక్కడ ఉన్నట్టు రాజ్యం చేయలేదు కదా. మరి బీజేపీ బాధిత రాష్ట్రాలలో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో చూడాలి ఒకసారి. ఈ రాష్ట్రం కూడా చూడాలి ఒకసారి, చూస్తే వెళ్తుంది సంగతి. ఈ రాష్ట్రం కూడా చూడాలి ఒకసారి. క్రిస్టియన్లు అన్నా ఇప్పుడు అడ్డరాని వర్గాలు క్రిస్టియన్లు ఎందుకు వేళ్ళు, క్రిస్టియన్లు ఎందుకు కలిసింది వీళ్ళు? సరే ఇప్పుడు ఆంధ్రాలో కలిసిన క్రిస్టియన్ల సంగతి నాకు తెలియదు. కానీ తెలంగాణలో అంటరానితనం హరిజనులు దూరంగా చూసింది కాబట్టి వాళ్ళు విధి లేక నా బాల్యం నాకు తెలుసు. విధి లేక నూనె తీసుకునేది దేవుని దగ్గరికి, బియ్యం తీసుకునేది దేవుని దగ్గరికి. అర్జెంట్ మాదిగోళ్ళే బియ్యం తీసుకునేది, నూనె తీసుకునేది, దాని లోపల రానియపోయేది. దేవాలయం గుళ్ళేవి రానియపోయేది. అప్పుడున్నటువంటి బ్రాహ్మణ వర్గం, అప్పుడున్న అక్కడున్న పూజారా, వాళ్ళని పూజారి పొరపాట ఆయన వాళ్ళని తీసుకురాకపోతే వాళ్ళకి ఆ మతంలో వేయండు. వాళ్ళు నా బాల్యంలో వేయండి, నా బాల్యంలో వేయండు. వాళ్ళు బతుకమ్మ ఆడేది, మా ఊరు వల్ల నరసింహస్వామి జాతరకు వాళ్ళు దీటీలు పెట్టేది, పాపం దీపం పెట్టేది. కానీ గుళ్ళే రానియపోయేది. సమాజం చేసింది వాళ్ళు ఏడల ఊళ్ళో దూరం ఉంచింది కదా, కడకు ఉంచింది కదా. కడకుంటాయా మా ఇల్లు? ఏదైనా దగ్గర రానిచ్చిందా వాళ్ళను? ఈ శిక్ష కనబడాలి, ఈ శిక్ష కనబడాలండి. మేము యాదవులం, మేము గొల్లోళ్ళం. మా అక్క మాట్లాడుకునేటువంటి వాయు వరుసలు ఉంటాయి. మా చందు మాది గొల్ల ఊర్లలో గ్రామాలలో ఉంటాం కదా, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. గుళ్ళే రానిస్తే వాళ్ళు ఎందుకు పోరు? ఐదో దేవునికి వచ్చేది కదా, వాళ్ళు కోరేలు దేవునికి వచ్చేది కదా. ఐదయ్య కోరే కదా వాని పేరు కూడా. రాజన్న ఉండే కదా వాని బానించ కూడా. ఆలోచించుకోవాలి సమాజం. పొరపాటు చేస్తే దిద్దుకోవాలి. ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది అని అంటే దీన్ని దిద్దుకోవాలి. అవకాశం ఉంది కాబట్టి దిద్దుకుంటే నీకు చేతిలో. ముస్లిం దండయాత్రలు జరిగినాయి, ఆడోళ్ళు వచ్చింది. దాని నుంచి దండయాత్రలో వాళ్ళు పాల్గొనలేదు కదా, ఆడోళ్ళు అయితే రాలేదు కదా. ఇక్కడ హిందువులనే భయంతో మార్చిందా, భక్తితో మార్చిందా, ఎట్లా మారిందో ఇక్కడే కదా. వాళ్ళు ఎవరు మనోళ్ళు కదా. మేము వేరే అనే వాళ్ళు పాలకపక్షం, మేము వేరే అని చెప్తే వీళ్ళు దరిద్రులు, గుండాలు, రాజకీయ నాయకులు. మా పేరేంది రాజకీయ నాయకుని పేరేంది? లంగా, దొంగ, లుచ్చ, రౌడీ. ఇదా పేరు ఉండొచ్చునా? దానికి గౌరవం కూడా లేదుగా. వాడు చెప్తారు రాజకీయ నాయకుడు 500 నాయకుడు నమ్మద్దని. ఎందుక ఈ చెడు పేరు? ఎవరి వల్ల నచ్చింది? 70 ఏళ్ళ స్వాతంత్రం ఎవరు పరిపాలించండి చెప్పండి? ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించండి? ఈ దేశాన్ని ఎవరు పరిపాలించండి? మెజార్టీ రోజులు ఎవరు పరిపాలించండి? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.